Hello everyone, welcome to Tara IAS. In today's class, we'll deal with the concept of directions and we'll also look at how to solve the problems. Okay? Till now in the playlist, we finished the classes of quantitative aptitude. ఏమైనా మిగిలిపోయిన పోర్షన్స్ ఉంటే అవి మనం తర్వాత టేకప్ చేద్దాం. Now let's start with logical reasoning part. Okay na? Just before getting into today's class, I have a small announcement for you. సీసాట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదా ఏమైనా డిస్కషన్ లాగా ఒక డిస్కషన్ కమ్యూనిటీ క్రియేట్ చేయడానికి లేదా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్లో నేను March 1st or March 2nd రోజు ఒక పోల్ ఫ్లోట్ చేసినప్పుడు హౌ మెనీ క్వశ్చన్స్ ఆఫ్ సీసాట్ డిడ్ యూ ప్రాక్టీస్ అంటే 50% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఓట్స్ పోల్ చేశారో దే సెడ్ దే డెంట్ హ్యావ్ టైం, వాళ్ళకి టైం దొరకలేదు ప్రాక్టీస్ చేయడానికి అని చెప్పారు. సో దానికి కూడా మనం ఏం సొల్యూషన్ డివైస్ చేసామంటే ఇక్కడ ప్రాక్టీస్ అనే ఒక టాపిక్ ఉందా, ఇందులో ఎవ్రీడే ఒక 5 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ 5 ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ కానీ షేర్ చేస్తాము. అందులో ఆ 5 క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే అట్లీస్ట్ పర్ డే మనం 5 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లేదా 5 ఇంపార్టెంట్ మోడల్స్ ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. సో ఒక మంత్లో మనం చూసినట్టయితే 30 into 5 అరౌండ్ 150 క్వశ్చన్స్ విచ్ ఇస్ అ గుడ్ ప్రాక్టీస్. మీరు 0 ప్రాక్టీస్ చేసే బదులు 5 ఈజ్ ఓకే, నాట్ సో బ్యాడ్ నంబర్. ఇలా 5తో మీరు కష్టం అయ్యే కొద్దీ వీ కెన్ ఇంక్రీజ్ దట్ నెంబర్ టు 10. సో అలా మనం మన స్పీడ్ కానీ మన ఇంట్రెస్ట్ కానీ పెంచుకుంటూ వెళ్తే ఇట్ విల్ హెల్ప్ అస్ టాకల్ విత్ ద హోల్ సీసాట్ పేపర్. ఓకేనా? నౌ దెర్ ఇస్ అ జనరల్ సెక్షన్. ఇక్కడ జనరల్ అనౌన్స్మెంట్స్ కానీ లేదా ఏమైనా యూస్ఫుల్ యూట్యూబ్ లింక్స్ కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా జనరల్ ట్యాబ్లో మీకు కనపడుతుంది. తర్వాత డౌట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఒక టెస్ట్ సిరీస్లో ఏదో ఒక టెస్ట్ సిరీస్ లేదా ఏదో ఒక బుక్లో ఏదో ఒక రెఫరెన్స్ బుక్ లేదా మన వర్క్ షీట్స్లో ఎక్కడ ప్రాబ్లమ్ ఏదో చూసారు, మీకు రావట్లేదు, మీరు అది మాకు డౌట్గా ఉంది ఇప్పుడు సాల్వ్ చేయాలి ఎలా అంటే అది స్క్రీన్ షాట్ తీసి దాన్ని మీరు డౌట్స్ ట్యాబ్లో పోస్ట్ చేస్తే కనుక మీ ఫ్రెండ్స్ లేదా వేరే గ్రూప్లో ఉన్న వేరే ఫెలో ఆస్పిరెంట్స్ కానీ లేదా మేము కానీ దాని సొల్యూషన్ని పోస్ట్ చేస్తాం. ఓకే? తర్వాత ఛాలెంజ్ ఆఫ్ ద డే అని ఫ్రమ్ March 1st వీఆర్ పోస్టింగ్ ఛాలెంజ్ ఆఫ్ ద డే అని రోజుకు ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇవాళ చూసినట్టయితే టుడే ఇస్ 4th March, రైట్? ఇవాళ క్వశ్చన్ ఇది. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock అరౌండ్ ప్రతిరోజు క్వశ్చన్ పోస్ట్ చేస్తాము. తర్వాత ఈవినింగ్ ఆ క్వశ్చన్ సొల్యూషన్ని అప్డేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న కార్నర్ మీకు చూస్తున్నారు కదా, ఇది నిన్నటి క్వశ్చన్ యొక్క సొల్యూషన్. ఓకే? సో ఛాలెంజ్ ఆఫ్ ద డే ద్వారా మనం ఒక 3 questions ఒక్కొక్క క్వశ్చన్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తాం. ప్లస్ ప్రాక్టీస్ సెక్షన్లో వీఆర్ పోస్టింగ్ 5 questions per day. ఓకే? అండ్ ప్రోగ్రెస్ ట్రాకింగ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో మనం పోల్స్ ఫ్లోట్ చేసి ఓకే ఎన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము, ఇఫ్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఫర్ సీసాట్ ఆర్ నాట్, అలా మనల్ని మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి కదా. సో దాట్ మన కోర్స్ కరెక్షన్ చేయడానికి కానీ లేదా లేదు నేను ఫాలో అవుతున్న పాత్ కరెక్టే అని ఇంకా మన కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళడానికి కానీ ఈ ట్యాబ్ క్రియేట్ చేశాను. తర్వాత ఈ షేరింగ్ ఇస్ కేరింగ్ ట్యాబ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఏదో చదివారు, ఏదో ఒక ఫార్ములా షీట్ ఉంది, అందులో చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ రాశారు, అది చాలా యూస్ఫుల్గా అనిపించింది మీకు. సో మీరు అది మీ కమ్యూనిటీ ఈ ఆస్పిరెంట్ కమ్యూనిటీకి షేర్ చేయాలంటే యూ కెన్ షేర్ ఇట్ ఇన్ దిస్ ట్యాబ్. తర్వాత సజెషన్స్ ఏమన్నా లేదు మ్యామ్ ఇలా చేస్తే మనకి ఇంకా బాగుంటుంది లేదా ఇవి ఇంక్లూడ్ చేస్తే ఇంకా మనం ప్రాక్టీస్కి హెల్ప్ అవుతుంది అని మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా ఇంక్లూడెడ్ ఇన్ సజెషన్స్ ట్యాబ్. ఓకే? ఇలా అన్నీ ఒకే సెక్షన్లో మెన్షన్ చేసేది కదా మ్యామ్, ఎందుకు డిఫరెంట్ సెక్షన్స్ అంటే ఇప్పుడు ప్రాక్టీస్ సెక్షన్లో కనుక ఇవన్నీ మిక్స్ చేస్తే కనుక దెర్ విల్ బీ డైవర్షన్. ఈ ప్రాక్టీస్ మీద ఎవరు ఫోకస్ చేయకుండా ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇవాళ వీడియోలో టాప్ పిన్ కామెంట్లో ఛానల్ లింక్ మెన్షన్ చేస్తున్నాము. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ యూజ్ దిస్ ఛానల్ ఎఫెక్టివ్లీ. ప్రాక్టీస్ సెక్షన్లో ఏవైతే క్వశ్చన్స్ మెన్షన్ చేస్తామో ట్రై టు సాల్వ్ ద ఛాలెంజ్ క్వశ్చన్స్. ఆ ఛాలెంజ్కి సంబంధించిన ఆన్సర్స్ని మీరు మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే? అండ్ ప్లీజ్ బీ రెస్పెక్ట్ఫుల్ విత్ యువర్ ఫెలో ఆస్పిరెంట్స్. మీరు ఏదైనా వాళ్ళ వ్యూతో అగ్రీ అవ్వకపోతే ప్లీజ్ డిస్కస్ రెస్పెక్ట్ఫుల్లీ. ఓకేనా? నౌ లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ క్లాస్. డైరెక్షన్స్. ఈ టాపిక్లో మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది 3 key points. ఈ 3 key points కనుక మనకు అర్థమైతే వీఆర్ గుడ్ టు గో విత్ ద టాపిక్. ఓకే? ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అసలు నార్త్ డైరెక్షన్ అంటే ఏంటి, సౌత్ అంటే ఏంటి, వెస్ట్ అంటే ఏంటి, ఈస్ట్ అంటే ఏంటో, ఈ డైరెక్షన్స్ ఏంటో తెలియాలి. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, ఇది డైరెక్షన్. ఇప్పుడు లేదు మ్యామ్ ఇట్లా ఈ డైరెక్షన్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది, నార్త్ సౌత్ కరెక్ట్గానే గీస్తాను కానీ ఈ ప్లేస్లో ఈస్టర్న్ రాస్తాను నేను, ఈ ప్లేస్లో వెస్టర్న్ రాస్తాను అంటే ఐ హ్యావ్ అ స్మాల్ ట్రిక్ ఫర్ యూ. సారీ అబౌట్ దిస్ ఇండియా మ్యాప్, మై డ్రాయింగ్ ఇస్ అ లిటిల్ బ్యాడ్ బట్ ఐ అపాలజైజ్, దిస్ ఇస్ నాట్ అప్ టు స్కేల్. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ మనం ఏవైతే ఈ స్టేట్స్ ఉన్నాయో వీటిని ఏమంటాము, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటాం, అవునా?
ఒకవేళ ఇక్కడ ఈస్ట్ బదులు వెస్ట్ ఉందనుకోండి, అప్పుడు వీటిని ఏమనాలి? నార్త్ వెస్ట్ స్టేట్స్ అనాలి. కానీ మనం ఏమంటున్నాం? వీటిని నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటున్నాం. ఇండియాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం ఇక్కడ ఏదైతే డైరెక్షన్స్ గీసామో ఆ డైరెక్షన్స్ని ఇక్కడ గీస్తే కనుక ఇది నార్త్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది. ఇవి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అవ్వాలంటే ఈ డైరెక్షన్ ఏమవ్వాలి? ఈస్ట్ అవ్వాలి. సో అందుకని ఇండియా మ్యాప్ని ఊహించుకోండి. ఇండియా మ్యాప్ని ఊహించుకున్నప్పుడు ఇక్కడ నార్త్ సౌత్ అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్. నార్త్ ఈస్ట్ రావాలంటే కంపల్సరీ ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్ రావాలి. సో దట్ ఇస్ వై ఇక్కడ ఈస్ట్ ఉంటే కనుక మిగిలిపోయింది ఏంటి? వెస్ట్. వెస్ట్ ఈ డైరెక్షన్లో వస్తుంది. ఓకే. సెకండ్ పాయింట్ ఏంటి? రైట్ టర్న్ అండ్ లెఫ్ట్ టర్న్. ఇలా అంటారు కదా, అ పర్సన్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ హోమ్, తర్వాత టుక్ అ లెఫ్ట్ టర్న్, దెన్ టుక్ అ రైట్ టర్న్, దెన్ టుక్ అ లెఫ్ట్ టర్న్ అండ్ వెంట్ టు హిస్ ఆఫీస్. వాట్ ఇస్ ద టోటల్ డిస్టెన్స్? 3 మీటర్ ట్రావెల్ చేశాడు, తర్వాత 5 మీటర్ ట్రావెల్ చేశాడు, తర్వాత 7 మీటర్ ట్రావెల్ చేశాడు. టోటల్గా ఎంత కవర్ చేశాడు, ఏ డైరెక్షన్లో ఉన్నాడు, అట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయని మనం చూసాము. సో ఈ రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్లో మేజర్ కన్ఫ్యూజన్ అవుతుంది. అది మనం క్లారిఫై చేసుకోవాలి ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటి? క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మనకి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిపోయింది. ఎప్పుడైనా కన్ఫ్యూజన్ వచ్చినా కానీ నార్త్ సౌత్ మనకు తెలుసు కాబట్టి కన్ఫ్యూజన్ వస్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం లెఫ్ట్ టర్న్ అండ్ రైట్ టర్న్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ మీరు ఇక్కడ ఎప్పుడైనా కానీ ఇల్లు ఇక్కడ అనే గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడ నుండే మన స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు చూద్దాం. ప్రాబ్లమ్స్లో మారచ్చు కానీ బట్ లెట్స్ అజ్యూమ్ దట్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇందులో నేను ఏమంటున్నానంటే అ పర్సన్ ట్రావెల్స్ 10 meters టువర్డ్స్ ఈస్ట్. 10 meters టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ అంటే ఏ డైరెక్షన్? ఈ డైరెక్షన్ అని మనకు తెలుసు కదా. సో 10 meters రాసుకున్నాం, బాగానే ఉంది. ఇక్కడ మెయిన్ చిక్కు స్టార్ట్ అవుతుంది. ఏమంటారు? అ పర్సన్ టేక్స్ అ లెఫ్ట్ టర్న్ అంటారు. ఓకేనా. ఇప్పుడు ఈ పర్సన్ ప్లేస్లో ఈ పర్సన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ పర్సన్ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని మీరు, నేను ఈ డైరెక్షన్లో, నా కళ్ళు ఈ డైరెక్షన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉందనుకోండి, ఈ డైరెక్షన్లో ఉన్న చెట్టును నా కళ్ళు చూస్తున్నాయని మీరు అనుకోవాలి. ఓకే. అలా చూసినప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? మీ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది, రైట్ హ్యాండ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. అవునా? అంటే మీరు లెఫ్ట్ సైడ్ తిరగాలి అంటే ఏ డైరెక్షన్లో తిరగాలి? ఈ డైరెక్షన్లోకి వెళ్ళాలి. అవునా కాదా? మీరు అందుకనే ఇప్పుడు ఈస్ట్ సైడ్లో ఒక చెట్టు ఉంది అనుకుందాం. ఇప్పుడు మీరు 10 meters ఈస్ట్లో వెళ్ళారంటే మీ కళ్ళు ఏ డైరెక్షన్లో అంటే మీ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఈ డైరెక్షన్ని ఫేస్ చేస్తుంది. అవునా? ఈ చెట్టును చూస్తున్నారు కదా మీరు. సో అందుకని మీ లెఫ్ట్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. మీ రైట్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో మీరు లెఫ్ట్ టర్న్ తీసుకోవాలంటే ఏ డైరెక్షన్కి వెళ్ళాలి? ఈ డైరెక్షన్కి వెళ్ళాలి. ఓకేనా. సో మనం ఏమని చూసాము? ఎప్పుడైనా కానీ మన కన్ఫ్యూజన్ వస్తే ఇక్కడ ఒక చెట్టు ఏదో ఒకటి ఉంది అనుకుందాము. చెట్టు ఈ డైరెక్షన్లో ఉంది, మనం ఈ డైరెక్షన్లో చూస్తున్నాము. ఆర్ ఐస్ ఆర్ లుకింగ్ ఎట్ దట్ ట్రీ అన్నప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, మన రైట్ హ్యాండ్ ఇలా ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ టర్న్ అంటే మనం ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్లో లెఫ్ట్ సైడ్ తిరిగి ఇంకొక 10 meters వెళ్ళాడని అనుకుందాం. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఏమంటారు? అ పర్సన్ టుక్ అ రైట్ టర్న్ నౌ అంటారు. రైట్ టర్న్ అంటే ఇక్కడ ఇంకొక చెట్టు అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచున్నారు, ఆ చెట్టును చూస్తున్నారు. ఆ చెట్టును చూస్తున్నప్పుడు మీ రైట్ సైడ్ ఎటు ఉంటుంది? ఈ డైరెక్షన్లోనే కదా ఉండేది. మిమ్మల్ని మీరు ఈ పాయింట్ దగ్గర ఎక్కడైతే ఆ పర్సన్ ఆగుతాడో అక్కడ మిమ్మల్ని మీరు అజ్యూమ్ చేసుకోండి. మీకు లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజన్ అయితే మీ ముందు ఒక చెట్టు ఉంది అని అనుకోండి. మీరు ఆ చెట్టును చూస్తున్నారు, ఇక్కడ నుంచొని మీ ముందున్న చెట్టును చూస్తున్నారు. చూసినప్పుడు మీ రైట్ సైడ్ ఏమవుతుంది, మీ లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది అని ఆలోచించినప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకేనా. మీ రైట్ సైడ్ అంటే ఏమవుతుంది? ఈ సైడ్ అవుతుంది. సో రైట్ సైడ్ ఇంకొక 10 meters వెళ్ళాడు అని అన్నారు. 10 వెళ్ళాడు, బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి ఒక రైట్ టర్న్ తీసుకున్నాడు మళ్ళీ అని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి రైట్ టర్న్ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు, ఆ పర్సన్ మీరు ఎవరో ఒకరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నుండి రైట్ తీసుకోవాలి అంటున్నారు. ఇప్పుడు మనం ఏమనుకున్నాము? మనం ఎక్కడైతే ఆగామో దాని ముందు ఎగ్జాక్ట్గా ఒక చెట్టును ఊహించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆగామో దాని ముందు చెట్టును ఊహించుకున్నాం. ఎటు పడితే అటు ఊహించుకోకూడదు. ఇక్కడ ఎక్కడైతే ఆగామో దాని ముందు చెట్టును ఊహించుకోవాలి. ఇక్కడ ఆగాము కదా, దాని ఎగ్జాక్ట్గా ముందు ఒక చెట్టును ఊహించుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా ఈ డైరెక్షన్లో ఉన్న చెట్టును చూస్తున్నాము. ఓకేనా. రైట్ సైడ్ అంటే ఏమవుతుంది? మన రైట్ హ్యాండ్ ఈ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ అంటే ఇట్ అవుతుంది. అవునా. ఇంకొక 10 meters ట్రావెల్ చేశాడు అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది? కిందకి 10 meters రావాలి. అవునా. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతాడు? ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ దట్ పర్సన్ ఫ్రమ్ ద ఇనీషియల్ పాయింట్ అని అంటాడు. అంటే ఫైనల్గా పర్సన్ ఎక్కడికి చేరాడు? ఈ పాయింట్ దగ్గరకు వచ్చి ఆగాడు. ఇది ఫైనల్ పాయింట్, ఇది స్టార్ట్. అవునా. ఇక్కడ ఆల్రెడీ 10 వెళ్ళాడు, మళ్ళీ 10 అంటే ఏంటి? ఇక్కడ ఫైనల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు? 10 distance ఎక్స్ట్రా ట్రావెల్ చేసినట్టు. సో ఎంత ట్రావెల్, స్టార్టింగ్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్ మధ్యలో డిస్టెన్స్ ఎంత టోటల్గా? 20 meters. ఇది మీటర్స్లో ఉందనుకుందాం. సో ఫైనల్ పాయింట్కి స్టార్టింగ్ పాయింట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? 20 meters. ఇనీషియల్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది ఏంటి? ఇక్కడ ఉంది. ఫైనల్ పాయింట్ అనేది ఏంటి? ఇక్కడ ఉంది. ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్కి కనుక మనం ఒక యారో గీస్తే అది ఏ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది? ఈస్ట్ డైరెక్షన్లోనే కదా పాయింట్అవుట్ చేస్తుంది. అంటే
స్టార్టింగ్ పాయింట్తో కంపేర్ చేసినప్పుడు ఫైనల్ పొజిషన్ అనేది ఇట్ ఈస్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ కంపేర్ టు ద స్టార్టింగ్ పాయింట్. సో ఆన్సర్ అనేది 20 మీటర్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. ఇందులో ఏమంటున్నారంటే అ పర్సన్ స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ పాయింట్, హీ మూవ్డ్ 5 meters ఇన్ నార్త్ డైరెక్షన్. 5 meters వెళ్ళాడు, బాగానే ఉంది. తర్వాత హీ టుక్ అ రైట్ టర్న్ అంటే ఏమవుతుంది? ఇక్కడ మనం ఏమనుకున్నాము, మన ముందు ఒక చెట్టు ఊహించుకోవాలి. 5 meters వెళ్ళాక మన ముందే ఒక చెట్టు ఉంది అని ఊహించుకోవాలి. అలా మనం ఒక చెట్టు ముందు నుంచినప్పుడు రైట్ డైరెక్షన్, మన రైట్ హ్యాండ్ ఎటు పాయింట్అవుట్ చేస్తుంది? ఈ డైరెక్షన్లోనే కదా. సో రైట్ అంటే ఎటు తిరగాలి? ఈ డైరెక్షన్లో తిరగాలి. రైట్ డైరెక్షన్లో వెళ్ళి ఒక 7 meters వెళ్ళాడు అని చెప్పారు. ఓకే, 7 meters వెళ్ళాం. తర్వాత ఏమంటున్నారు ఇక్కడ, దట్ పర్సన్ టుక్ అ రైట్ టర్న్ అగైన్. రైట్ టర్న్ అంటే ఇప్పుడు మన ముందు మళ్ళీ ఒక చెట్టును ఊహించుకోవాలి. ఇలా మనం చెట్టుని చూస్తున్నాము, చెట్టుని మనం ఇక్కడ నుంచొని చెట్టును అబ్జర్వ్ చేస్తున్నాము, చెట్టును చూడగలుగుతున్నాం. అంటే అప్పుడు మన రైట్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది? ఈ డైరెక్షన్లో. సో అందుకని మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలి. ఇక్కడ నుండి ఒక 7 meters మళ్ళీ వెళ్ళాడు అని అనుకుందాం. ఇది 7 అంటే 5 దాటాలి, ఈ 5 కవర్ చేయాలి, మళ్ళీ కింద 2 ఒక ఎక్స్ట్రా వెళ్ళాలి. అవునా? ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడికి 5 అని ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇంత నుండి ఇంతకి 5 అని వెళ్ళినాక ఇంకొక 2 ఎక్స్ట్రా మిగిలిపోద్ది కాబట్టి 2 అనే పాయింట్ ఇక్కడ వరకు వస్తుంది. అవునా? తర్వాత ఏమంటున్నారంటే ద పర్సన్ టుక్ అ రైట్ టర్న్ అగైన్. ఇప్పుడు ఇక్కడ నుండి మనం చెట్టును చూస్తున్నాం, అక్కడ నుంచి చెట్టును చూస్తున్నాం. అప్పుడు మన రైట్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది? ఈ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది. మిమ్మల్ని మీరు అక్కడ ఊహించుకోండి, మీరు చెట్టును చూస్తున్నారు. అలాంటప్పుడు నా రైట్ హ్యాండ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది అని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, మిమ్మల్ని మీరు అక్కడ ఊహించుకొని చెట్టును చూస్తున్నాను, రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడ ఉంటుంది అని ఇనిషియల్ టైమ్స్లో మీరు అలా ఆలోచిస్తూ చేస్తే కనుక ఇంకా తర్వాత బై డిఫాల్ట్ మీకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు రైట్ సైడ్ తిరగాలి అంటే ఏంటి? రైట్ సైడ్ వెళ్తున్నారు, ఒక 10 meters వెళ్ళారు అని చెప్తున్నారు. అంటే ఇది ఆల్రెడీ ఎంత అని తెలుసు మనకి? 7 అని తెలుసు. అంటే ఇది 7 అవుతుంది. 10 meters అంటే ఏమవ్వాలి? ఇంకొక 3 meters ఎక్స్ట్రా వెళ్ళాలి. అవునా? అంటే ఇక్కడ ఈ పాయింట్ ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఆగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇన్ వాట్ డైరెక్షన్ ఈజ్ దట్ పర్సన్ ఫ్రమ్ ద ఇనీషియల్ పాయింట్? డైరెక్షన్ ఒకటే అడుగుతున్నారు. ఓకేనా? ఇనీషియల్ పాయింట్ ఏంటి? ఇది. ఫైనల్ పాయింట్ ఏంటి? ఇది. అవునా? అంటే ఇనీషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్కి ఏం గీయాలని చూసాము? యారో గీయాలని చూసాం. అది ఏ డైరెక్షన్లో ఉంది? సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. సో ది ఆన్సర్ ఇస్ సౌత్ వెస్ట్. ఇక్కడ మీరు చూసారా, మొత్తం గేమ్ అంతా రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్, రైట్ లెఫ్ట్. అది తెలిస్తే కనుక మొత్తం సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం. ఓకే, ఇప్పుడు థర్డ్ ఫిగర్కి వెళ్దాం. ఇందులో ఏమంటున్నారంటే అ పర్సన్ ట్రావెల్డ్ 6 meters ఇన్ వెస్ట్ డైరెక్షన్. ఓకే, తర్వాత దట్ పర్సన్ టుక్ అ లెఫ్ట్ టర్న్. ఇక్కడ మనం వెస్ట్ డైరెక్షన్లో ఎంత వెళ్ళాడంటే మనం ఏమైనా ఊహించుకోవాలి? ఇక్కడ చెట్టును ఊహించుకోవాలి. మనం చెట్టును చూస్తున్నాం. ఓకే, చూస్తున్నప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్ ఏ సైడ్లో పాయింట్అవుట్ చేస్తుంది? ఈ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది. సో ఆ డైరెక్షన్లో మనం ట్రావెల్ చేయాలి. ఓకే, లెఫ్ట్ డైరెక్షన్లో తీసుకొని 8 meters ట్రావెల్ చేశాడు అంటున్నారు. 8 meters ట్రావెల్ చేశాడు. ఓకేనా? 8 meters ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్ పాయింట్కి రీచ్ అవుతాడు. ఇది వాళ్ళ ఆఫీస్. ఫైనల్ పాయింట్కి రీచ్ అయ్యాడు అని చెప్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఇప్పుడు ఇది వాళ్ళ హోమ్, ఇది వాళ్ళ ఆఫీస్. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఫైండ్ అవుట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ ఆఫీస్ అని అడుగుతున్నారు. తర్వాత ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఆఫీస్ లొకేటెడ్ ఫ్రమ్ హౌస్ నుండి ఆఫీస్ ఏ డైరెక్షన్ లొకేట్ అయింది అని అడుగుతున్నారు. అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలి? హౌస్ నుండి చూడాలి అంటే హౌస్ నుండి ఆఫీస్కి ఒక లైన్ గీయాలి. ఇలా లైన్ గీయాలి. ఈ యారో అనేది ఏ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది? సౌత్ వెస్ట్ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇంటి నుండి ఆఫీస్ ఏ డైరెక్షన్లో ఉంది? సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. అదే ఒకవేళ క్వశ్చన్లో గనక ఇల్లు అనేది ఆఫీస్కి విత్ రెస్పెక్ట్ టు ఆఫీస్ నుండి చూస్తే కనుక ఇల్లు ఏ డైరెక్షన్లో ఉంటుంది అని అడిగారు అనుకోండి, మనం ఇప్పుడు ఎక్కడ నుండి చూస్తున్నాము? ఆఫీస్ నుండి చూస్తున్నాం. ఆఫీస్ నుండి ఇల్లు ఏ డైరెక్షన్లో ఉందో కనిపెట్టాలి. అంటే ఆఫీస్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకొక యారో ఇల్లు సైడ్ గీయాలి. అవునా? ఇల్లు ఏ డైరెక్షన్లో ఉన్నట్టు? నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నట్టు. ఆఫీస్ నుండి ఇల్లు నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నట్టు, ఇంటి నుండి ఆఫీస్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నట్టు. ఓకే, క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఈ 2 పాయింట్లు. తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పాయింట్ ఏంటి? షార్టెస్ట్ డిస్టెన్స్. మనం ఆల్రెడీ డిస్టెన్స్, స్పీడ్ అండ్ టైంలో మనం షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏమని చూసాము? ఇప్పుడు ఒక 2 points ఉంది. ఈ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? హౌస్. ఫైనల్ పాయింట్ ఏంటి? ఆఫీస్. ఈ 2 points మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి? డిస్టెన్స్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ ద 2 points. ఇప్పుడు ఏ 2 points అయినా, ఇప్పుడు ఇక్కడ ఒక 2 points ఉన్నాయి, లేదా ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఇంకెక్కడో ఒక పాయింట్ ఉంది. ఇలా 2 points మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఆ 2 pointsని జాయిన్ చేసేలా ఒక లైన్ గీసామనుకోండి, ఆ లెంత్ ఎంతైతే ఉంటుందో దట్ విల్ బీ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఇప్పుడు ఈ 2 points ఉన్నాయి, ఆఫీస్ని ఒక పాయింట్, హౌస్ని ఒక పాయింట్గా మార్క్ చేసుకున్నాం. ఈ రెండింటి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏమవుతుంది? సింపుల్గా ఈ రెండింటిని జాయిన్ చేయాలి. అవునా? ఇప్పుడు ఇక్కడ ఇది 6 అని తెలుసు, ఇది 8 అని తెలుసు. ఇదేంటి? ఇక్కడ నుండి లెఫ్ట్ టర్న్ అంటే ఏంటి? ఇలా తిరిగి ఇక్కడ ఎట్లో ఇలా వెళ్ళి ఇలా ఎలానో వెళ్ళట్లేదు,
లెఫ్ట్ డైరెక్షన్ తిరుగుతున్నాడు అంటే కంపల్సరీ ఇది 90 degrees ఉంటుంది. ఓకే, ఇలా వెళ్తున్నారు ఇటు తిరిగారు అంటే 90 degrees, ఇలా వెళ్తున్నారు ఇటు తిరిగారు అంటే ఈ యాంగిల్ 90 degrees, పర్ఫెక్ట్గా 90 degreesలో తిరుగుతున్నట్టు అనమాట. ఓకే, సో ఇది 90 degrees అని తెలుసు, ఇది 6 అని తెలుసు, ఇది 8 అని తెలుసు. ఇక్కడ మనం ఏం యూస్ చేయొచ్చు, పైథాగరస్ థియరం యూస్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో పైథాగరస్ థియరం యూస్ చేస్తే 6² + 8² = ఈ ఎక్స్ అని అనుకుందాం. ఆ డిస్టెన్స్ ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని = x². 6² అంటే 36, 8² అంటే 64 x² అంటే 100 x². ఈ స్క్వేర్ నట్ పంపిస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ 100 x అంటే స్క్వేర్ రూట్ 100 అంటే ఎంత, 10. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 10. సో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఆఫీస్ అండ్ హౌస్ ఇస్ 10 meter. కానీ ఆయన అటు తిరిగి ఇటు తిరిగి అంతా ఎంత ట్రావెల్ చేశాడు ఆ పర్సన్, 6 meter + 8 meter. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత అవుతుంది, 8 + 6 14 meter. షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 10 meters అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇదే ప్రాబ్లంలో నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఏ డైరెక్షన్లో వెళ్తే పెట్రోల్ సేవ్ అవుతుంది అని అడిగాను అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, సౌత్ వెస్ట్ అవుతుంది. సో కాన్సెప్ట్ అదే, కాకపోతే అటు తిప్పి ఇటు తిప్పి క్వశ్చన్స్ కొంచెం ట్విస్ట్ చేసినట్టు అడుగుతాడు. కాన్సెప్ట్ తెలిస్తే కనుక ఎలాంటి క్వశ్చన్ అయినా మనం సాల్వ్ చేసేయచ్చు. ఓకే, ఈ ఫస్ట్ 3 cases అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్, స్టార్టింగ్ పాయింట్ ఇదే. అ పర్సన్ ట్రావెల్స్ 7 meters ఇన్ సౌత్ డైరెక్షన్. ఓకే, హీ టేక్స్ అ లెఫ్ట్ టర్న్. లెఫ్ట్ టర్న్ అంటే ఏంటి, ఫస్ట్ మన ముందు ఒక చెట్టును ఊహించుకోవాలి. మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎటు పాయింట్ అవుట్ చేస్తుంది, ఇటు పాయింట్ అవుట్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు. ఓకే, 7 meters మూవ్ అవుతున్నారు లెఫ్ట్ టర్న్ తీసుకొని. హీ అగైన్ టేక్స్ అ లెఫ్ట్ టర్న్. ఇప్పుడు మనం ఇక్కడ ఆగాం, మన ముందు ఒక చెట్టును ఊహించుకోవాలి. మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎటు పాయింట్ అవుట్ చేస్తుంది, ఈ డైరెక్షన్ పాయింట్ అవుట్ చేస్తుంది. హీ ట్రావెల్స్ 10 meters. 7 ట్రావెల్ చేశాడు, ఇక్కడికి వచ్చేసాడు. మళ్ళీ 10 meters అంటే ఇంకెంత వెళ్ళాలి, ఇంకొక 3 meters ఎక్స్ట్రా ముందుకు వెళ్ళాలి. ఓకేనా, తర్వాత హీ టేక్స్ అ రైట్ టర్న్. మన ముందు మళ్ళీ చెట్టును ఊహించుకోవాలి. మన రైట్ హ్యాండ్, మనం చెట్టును చూస్తున్నాము. ఊహించుకోవాలి అంటే చెట్టు ముందు ఉంది, కాకపోతే చెట్టును మనం చూస్తున్నాము. అలా చూసినప్పుడు మన రైట్ హ్యాండ్ ఎట్ సైడ్ పాయింట్ అవుట్ చేస్తుంది, ఈ డైరెక్షన్లో పాయింట్ అవుట్ చేస్తుంది. సో రైట్ వెళ్ళి ఎంత ట్రావెల్ చేస్తున్నాడు అంటే 5 meters ట్రావెల్ చేస్తున్నాడు రైట్ సైడ్ వెళ్ళి. ఓకేనా, తర్వాత మళ్ళీ హీ అగైన్ టేక్స్ అ రైట్ టర్న్ అండ్ ట్రావెల్స్ 10 meters. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ చెట్టు ఉంది, మన ముందే చెట్టు ఊహించుకుంటున్నాము, మనం చెట్టును చూస్తున్నాం. ఇప్పుడు మన రైట్ హ్యాండ్ డైరెక్షన్ ఎటు పాయింట్ అవుట్ చేస్తుంది, ఈ డైరెక్షన్ పాయింట్ అవుట్ చేస్తుంది. ఎంత ట్రావెల్ చేస్తున్నారు, 10 meters. ఇక్కడికి వచ్చారు 3, 7 అంటే మళ్ళీ ఇదే లెవెల్లోకి వచ్చేసారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇనీషియల్ పాయింట్తో కంపేర్ చేస్తే ఫైనల్ పొజిషన్ ఏ డైరెక్షన్లో ఉంది. ఇదేంటి మనకి ఇనీషియల్ పాయింటే కదా, ఈ పాయింట్ ఏంటి, ఫైనల్ పాయింట్. అవునా, మనం ఏమని చూసాము, ఇనీషియల్ పాయింట్ నుండి చూస్తే కనుక ఇనీషియల్ టు ఫైనల్ గీయాలి. ఒకవేళ క్వశ్చన్లో ఫైనల్ పాయింట్ నుండి చూస్తే ఇనీషియల్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉంది అంటే ఫైనల్ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి ఇనీషియల్ పాయింట్ డైరెక్షన్లో యారో గీయాలి. ఓకేనా, ఇప్పుడు ఫైనల్గా డైరెక్షన్ ఏంటో చూసాం. డైరెక్షన్ ఏంటి, ఇనీషియల్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఫైనల్ పాయింట్ డైరెక్షన్లోకి యారో గీస్తే డైరెక్షన్ ఏ డైరెక్షన్లో పాయింట్ అవుట్ చేస్తుంది, సౌత్ ఈస్ట్. సో డైరెక్షన్ అనేది సౌత్ ఈస్ట్ ఫిక్స్ అయిపోయాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే మనం ఏమని చూసాము, ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ స్ట్రైట్ జాయిన్ చేయాలి అని చూసాము. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత తెలుసు మనకి, ఇక్కడ 7 ట్రావెల్ చేశాడు కాబట్టి ఈ వాల్యూ కూడా ఎంత తెలుసు, 7 అని తెలుసు. ఇది ఆల్రెడీ ఇంత అంటే 7 అని చూసాము. ఇక్కడ ఎంత ట్రావెల్ చేశాడు, ఇదెంతో తెలిస్తే కనుక ఈ టోటల్ డిస్టెన్స్ ఎంతో తెలుస్తుంది మనకి. అవునా, ఈ వాల్యూ ఎంత తెలుసు మనకి, 5. ఇది ఆల్రెడీ 7 అయినప్పుడు ఈ టోటల్ ఎంత అవుతుంది, 12. అంటే మనకు డయాగ్రామ్ ఎలా వచ్చింది, ఇక్కడ 12 డిస్టెన్స్ ఉంది, ఇక్కడ 7 డిస్టెన్స్ ఉంది. ఈ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ కూడా సేమ్ పైథాగరస్ థియరం యూస్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 13 వస్తుంది. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఇస్ 13 meter అండ్ ద డైరెక్షన్ ఇస్ సౌత్ ఈస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 5th figure. A person starts at this point. He travels 10 meters in east direction. He takes a left turn. మన ముందు ఒక చెట్టును ఊహించుకోవాలి. మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ డైరెక్షన్ పాయింట్ అవుట్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అంటే 10 meters. He again takes a left turn. మన ముందు ఒక చెట్టును ఊహించుకోవాలి, చూస్తున్నాం దాన్ని. అంటే మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎటు పాయింట్ అవుట్ చేస్తుంది, ఇటు పాయింట్ అవుట్ చేస్తుంది. హీ ట్రావెల్స్ ఫర్ 20 meters. అంటే ఇక్కడ 10 ట్రావెల్ చేస్తారు కాబట్టి ఇది ఎంత అవ్వాలి, 10. హీ అగైన్ టేక్స్ అ లెఫ్ట్ టర్న్. అంటే ఇక్కడ మన ముందు ఒక చెట్టును ఊహించుకుంటే కనుక మనం చూస్తున్నాము. సో మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎటు పాయింట్ అవుట్ చేస్తుంది, ఈ డైరెక్షన్ పాయింట్ అవుట్ చేస్తుంది. హీ ట్రావెల్స్ 10 meters. అంటే ఇక్కడికి వచ్చేసాం. ఇది 10 కాబట్టి ఇది 10 అంటే ఇక్కడికి వచ్చేస్తాం కదా. సో ఇక్కడికి వచ్చేసాం. హీ టేక్స్ అనదర్ లెఫ్ట్ టర్న్ అండ్ ట్రావెల్స్ 10 meters. ఇక్కడ మన ముందు ఒక చెట్టును ఊహించుకోవాలి, చూస్తున్నాం. మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎటు పాయింట్ అవుట్ చేస్తుంది, ఇటు పాయింట్ అవుట్ చేస్తుంది. సో 10 meters ట్రావెల్ చేశాడంటే ఎక్కడికి వస్తాడు, మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వస్తాడు.
అట్ వాట్ డిస్టెన్స్ ఈస్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటే ఏమవుతుంది, అసలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండు ఒకటి, డిస్టెన్స్ ఏముంది, ఫైనల్గా ఆ వాల్యూ జీరోనే వస్తుంది కదా. సో ద పర్సన్ హియర్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆర్ ద సేమ్. వాకింగ్కి వెళ్ళినట్టు ఒక రౌండ్ అంతా వేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు. అంటే క్వశ్చన్స్లో మనకు ఓన్లీ లెఫ్ట్ 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 అలా హీ టుక్ అ లెఫ్ట్ టర్న్, దెన్ హీ టుక్ అ లెఫ్ట్ టర్న్, దెన్ హీ టుక్ అ లెఫ్ట్ టర్న్, అలా రిపిటేషన్లో లెఫ్ట్ టర్న్స్ వచ్చినా కానీ మనం ఇలా సాల్వ్ చేయొచ్చు. సింపుల్గా లెఫ్ట్ టర్న్ అంటే ఏంటి, రైట్ టర్న్ అంటే ఏంటో తెలిస్తే చాలు, ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ భయపడక్కర్లేదు. ఓకే, లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ ప్రాబ్లమ్. A person starts at this point. He travels 5 meters in west direction. 5 meters వెళ్ళాడు. తర్వాత మనం రైట్ టర్న్ తీసుకున్నాడు అని అనుకుందాం. అంటే ముందు ఒక చెట్టును ఊహించుకోవాలి, మనం చెట్టును చూస్తున్నాము అంటే మన రైట్ హ్యాండ్ సైడ్ ఇటు పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి మనం ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. హీ ట్రావెల్స్ 5 meters ఇన్ ద రైట్ డైరెక్షన్. తర్వాత హీ అగైన్ టేక్స్ అ రైట్ టర్న్. అంటే ఏంటి, మన ముందు మళ్ళీ ఒక చెట్టును ఊహించుకోవాలి, మనం చూస్తున్నాం ఆ చెట్టుని, అంటే మన రైట్ హ్యాండ్ సైడ్ ఎటు పాయింట్అవుట్ చేస్తుంది, ఈ డైరెక్షన్లో. సో హీ ట్రావెల్స్ 10 meters. అంటే ఇది 5 ఆల్రెడీ అయినప్పుడు ఇది ఎంత అవ్వాలి, ఇక్కడ నుండి ఇక్కడికి 5 అవ్వాలి, ఇక్కడ ఆగాడు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకొక రైట్ టర్న్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. అంటే ఏంటి, మన ముందు ఒక చెట్టు ఉంది, మనం ఆ చెట్టును చూస్తున్నాము అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎటు పాయింట్అవుట్ చేస్తుంది, ఈ డైరెక్షన్లో, అవునా. అండ్ హీ ట్రావెల్స్ 17 meters అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఆల్రెడీ 5 అన్నప్పుడు ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ట్రావెల్ అవ్వాలి, 12 ట్రావెల్ అవ్వాలి. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత మనకి 5, ఈ వాల్యూ 12, ఇక్కడ ఫైనల్ పొజిషన్ అన్నారు. ఓకే, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫైనల్ పొజిషన్ ఫ్రమ్ ద ఇనిషియల్ పొజిషన్ అంటే ఏమవుతుంది, ఇనిషియల్ టు ఫైనల్ యారో గీయాలి, ది డైరెక్షన్ ఇస్ సౌత్ ఈస్ట్. డిస్టెన్స్ అంటే ఏమవుతుంది, ఈ వాల్యూ 5, ఈ వాల్యూ 12, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఈ వాల్యూ 13 వస్తుంది. అ స్మాల్ కరెక్షన్, ఐఎమ్ వెరీ సారీ, ఇక్కడ ఏదైతే నేను 5, 7, 12 అండ్ 13 వస్తుంది అన్నాను, దిస్ ఇస్ అ రాంగ్ థింగ్. 5, 12 అయినప్పుడు 13 వస్తుంది, 7, 12 అయినప్పుడు రూట్ 144 ప్లస్ 49 వస్తుంది, అంటే రూట్ 193 వస్తుంది. ఓకే, ప్లీజ్ మేక్ దట్ కరెక్షన్ ఇన్ యువర్ నోట్బుక్. డైరెక్షన్స్ ఇలా తీసుకున్నప్పుడు 5, 12, 13 అనేది పైథాగరన్ ట్రిప్లెట్, 7, 12 అనేది కాదు. సో ఐఎమ్ సారీ ఫర్ దాట్ మిస్టేక్. 7, 12 తీసుకున్నప్పుడు రూట్ 193 వస్తుంది, 13 కాదు. ఓకేనా, సో ఇప్పటికీ మన లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ డైరెక్షన్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. లాస్ట్ స్టెప్ ఏంటి, టు అండర్స్టాండ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 360 degree ప్రొట్రాక్టర్ తీసుకున్నాను నేను. ఓకే, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ డైరెక్షన్స్ ఆల్రెడీ మార్క్ చేశాను. ఈ డైరెక్షన్ ఏమవుతుంది, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఓకే, ఈ యాంగిల్స్ ఎంత అవుతాయి, నార్త్ టు నార్త్ ఈస్ట్ మధ్యలో ఇది 45 degrees, ఇది 45 degrees, అలా ఈ మొత్తం యాంగిల్ 90 degree. 90 degreeలో హాఫ్ అంటే 45 degrees తీసుకున్నప్పుడు ఆ డైరెక్షన్ ఎంత అవుతుంది, సౌత్ అండ్ ఈస్ట్ కన్సిడర్ చేస్తే సౌత్ ఈస్ట్ అవుతుంది. ఇక్కడ 45 degrees వెళ్తే ఏమవుతుంది, నార్త్ వెస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్లాక్ వైజ్ అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మన వాచ్, మీరు వాచ్ చూసినా కానీ, మీ ఇంట్లో ఉన్న క్లాక్ చూసినా కానీ, ముళ్ళు ఎలా ఏ డైరెక్షన్లో తిరుగుతుంది, ఈ డైరెక్షన్లో తిరుగుతాయి. ఏ హ్యాండ్స్ అయినా కానీ క్లాక్లో ఉన్న హ్యాండ్స్ అంటే చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, ఇవన్నీ ఏ డైరెక్షన్లో తిరుగుతాయి, ఇక్కడ నుండి ఇలా తిరిగి కంప్లీట్ చేస్తాయి సర్కిల్ని, అవునా. ఈ డైరెక్షన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. ఓకే, దానికి ఆపోజిట్గా ఉన్న డైరెక్షన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. ఇది యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే ఏంటి, మన ఇంట్లో క్లాక్ కానీ, మన చేతికి ఉన్న వాచ్ కానీ, అందులో చూస్తే కనుక మన ఆ గడియారం ముళ్ళన్నీ ఏ డైరెక్షన్లో తిరుగుతాయి, ఈ డైరెక్షన్లో తిరుగుతాయి. సో అది క్లాక్ వైజ్ డైరెక్షన్. దానికి ఆపోజిట్లో ఉన్నది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అసలు వాటి మీనింగ్ ఏంటో అర్థమైపోయింది మనకి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసాము, మీరు ఒక 10 meters నార్త్లో వెళ్ళాలి, ఆల్రెడీ 10 meters వెళ్ళి ఇక్కడ ఆగారు. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 degrees తిరిగారు. ఏమంటున్నా నేను, గమనించండి. క్లాక్ వైజ్ 45 degrees. క్లాక్ వైజ్ అంటే ఏంటి, గడియారం డైరెక్షన్లో, గడియారం ముళ్ళ డైరెక్షన్లో, అంటే ఈ డైరెక్షన్లో తిరగాలి. సో ఇక్కడ నుండి ఈ డైరెక్షన్ వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి కదా, 45 degrees. మనం ఏమని చూసాము, నార్త్కి, నార్త్ ఈస్ట్కి, ఈ డైరెక్షన్లో మధ్య, ఈ రెండు డైరెక్షన్స్లో మధ్య ఉన్న యాంగిల్ ఎంత చూసాము, 45 degrees అని చూసాము కదా. సో ఇప్పుడు ఆ పర్సన్ ఇక్కడ నుండి 45 degrees తిరిగాడు అనుకోండి, అప్పుడు ఏ డైరెక్షన్లో చూస్తున్నట్టు, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ 10 meters ట్రావెల్ అయ్యారు కదా, ఆ పర్సన్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్లో తిరిగారు అంటున్నాను. ఏమంటున్నాను, యాంటీ క్లాక్ వైజ్ 90 degrees. యాంటీ క్లాక్ అంటే ఏంటి, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఓకే, ఈ డైరెక్షన్లో 90 degrees అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, ఏ డైరెక్షన్లో ఉన్నాము, ఇప్పుడు ఇనీషియల్ పాయింట్ నుండి ఏ డైరెక్షన్లో ఉన్నాము, వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాము. ఇందాక ఇనీషియల్ పాయింట్ నుండి ఏ డైరెక్షన్లో ఉన్నాము, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు నేను క్లాక్ వైజ్ 135 degrees అంటున్నాను. ఓకే, 135 అంటే ఏంటి, 90 degrees వెళ్ళాలి, మళ్ళీ ఇంకొక 45 degrees ఎక్స్ట్రా వెళ్ళాలి.
ఏమంటున్నాను, క్లాక్ వైజ్. మన ఇనీషియల్ పొజిషన్ ఇదనే తీసుకోండి, ఇది ఇనీషియల్ పొజిషన్. ఇక్కడ ఉన్నాడు ఒక పర్సన్, అక్కడ నుండి ఇంత రొటేట్ చేసినప్పుడు ఇనీషియల్ పొజిషన్తో కంపేర్ చేస్తే ఫైనల్ పొజిషన్ ఏ డైరెక్షన్లో ఉంది అది మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇది ఇనీషియల్ పొజిషన్. ఇక్కడ నుండి ఎంత ట్రావెల్ చేయాలంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే ఎలా వెళ్ళాలి, మనం ఇలా వెళ్ళాలి. ఓకే 90 + 45 degrees వెళ్ళాలి. 90 degrees వెళ్తే ఎక్కడికి వస్తాడు, పాయింట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇంకా 45 degrees ట్రావెల్ చేయాలి, అంటే ఇంకా 45 degrees అంటే ఇక్కడ వరకు రావాలి. సో ఫైనల్ పొజిషన్ ఏంటి, ఆ పర్సన్ది ఇక్కడ ఉంది. ఇనీషియల్ పొజిషన్ ఏంటి, ఇక్కడ ఉంది. సో రెండింటిని జాయిన్ చేస్తే ఏమవుతుంది, ఈ డైరెక్షన్ వస్తుంది. అంటే డైరెక్షన్ ఆఫ్ ఫైనల్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఇనీషియల్ పొజిషన్ ఏమవుతుంది, సౌత్ ఈస్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇంకొక కేసు ఏంటంటే క్లాక్ వైజ్ 225 degrees అని అన్నాను. ఓకే, 225 ఎలా రాసుకోవచ్చు అంటే 180 + 45 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎంత పెద్ద యాంగిల్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 240 degrees అని ఇచ్చారనుకోండి యాంగిల్, దీన్ని ఎప్పుడు 90 + సంథింగ్ 180 + సంథింగ్ అలా రాసుకునేలా చూడండి. ఓకేనా, దీన్ని 180 + 60 అని రాసుకోవచ్చు కదా. సో ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 120 ఇచ్చారనుకోండి, దాన్ని 90 + 30 ఇలా రాసుకొని చూడండి. ఓకే, సో మీకు ఏదైతే పెద్ద పెద్ద యాంగిల్స్ ఇస్తారో దాన్ని ఇలా చిన్న చిన్న యాంగిల్ 90 + సంథింగ్ 180 + సంథింగ్ 270 + సంథింగ్ అలా రాసుకునేలాగా బ్రేక్ డౌన్ చేయండి. అందుకనే మనం ఇందాకటి కేసులో కూడా 135ని 90 + 45గా బ్రేక్ డౌన్ చేసుకున్నాము. ఇప్పుడు 225ని కూడా మనం 225 అనేది 180 కన్నా పెద్ద కదా, సో 180 + సంథింగ్ అని రాసుకుంటున్నాము. ఇప్పుడు 135 అనేది 180 కన్నా చిన్నది, సో 90 + సంథింగ్ అని రాసుకుంటున్నాం. ఓకేనా, సో 225 అని రాసుకోవాలి, 180 + 45 అని రాసుకోవాలి. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి క్లాక్ వైజ్. ఇక్కడ మన స్టార్టింగ్ పాయింట్. ఓకే, 180 degrees వెళ్ళాలి క్లాక్ వైజ్, అంటే ఇది 90 అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, 180 అవుతుంది. సో 180 degrees తిరిగాక ఏ పొజిషన్లో ఉంటాడు, ఇనీషియల్ పొజిషన్ నుండి సౌత్ డైరెక్షన్లో ఉంటాడు. ఓకే, కానీ ఇక్కడ ఇది మన ఫైనల్ పొజిషన్ అంటే కాదు, ఇంకా 45 degrees వెళ్ళాలి, అంటే ఇంత ట్రావెల్ చేయాలి ఎక్స్ట్రా. 45 degrees వెళ్ళినప్పుడు ఇది ఫైనల్ పొజిషన్ అవుతుంది మనకి. ఇనీషియల్ పొజిషన్ నుండి ఫైనల్ పొజిషన్కి ఒక యారో గీయాలి, అదే డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది, సౌత్ వెస్ట్ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన ఇనీషియల్ పొజిషన్ని కొంచెం మారుద్దాం. నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఒక 15 meters వెళ్ళాడు ఆ పర్సన్ అని అనుకుందాం. నార్త్ వెస్ట్ డైరెక్షన్లో 15 meters వెళ్ళాడు ఆ పర్సన్. ఓకేనా, 15 meters వెళ్ళాక ఇక్కడ నుండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎంత ట్రావెల్ చేస్తున్నాడంటే 225 degrees యాంటీ క్లాక్ వైజ్లో ట్రావెల్ చేస్తున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి, ఈ డైరెక్షన్లో తిరగాలి. ఓకే, 225 అంటే మనం ఏమని చూసాము, 180 కన్నా పెద్ద యాంగిల్ అంటే 180 + సంథింగ్, 90 కన్నా పెద్ద యాంగిల్ అంటే 90 + సంథింగ్. ఓకే, ఇది 180 కన్నా పెద్ద, సో 180 + 45 చేసేసాం. ఈ డైరెక్షన్లో తిరగాలి. ఎంత తిరగాలి, 180 అంటే ఇక్కడ దాకా వెళ్తే ఏమవుతుంది, 90 degrees అవుతుంది. ఎందుకు, నార్త్ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్ మధ్యలో యాంగిల్ ఎంత అవుతుంది, 90. ఇది 45 degrees, ఇది 45 degrees కాబట్టి ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. సో ఇక్కడికి వచ్చేస్తాము, 90 degrees ట్రావెల్ చేసాం. ఇంకొక 90 degrees ట్రావెల్ చేస్తే ఎక్కడికి వచ్చేస్తాము, ఈ పొజిషన్లోకి వస్తాం. అంటే ఇనీషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్కి లైన్ గీస్తే కనుక అది ఏ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది, ఈ డైరెక్షన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, కాకపోతే మనం 180 degrees ట్రావెల్ చేసాం ఇప్పటిదాకా, ఇంకెంత ట్రావెల్ చేయాలి, 45 degrees ట్రావెల్ చేయాలి. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత తెలుసు మనకి, 45 degrees అని తెలుసు కదా. సో ఇక్కడ నుండి ఇంకొక 45 degrees ట్రావెల్ చేయాలి, అంటే ఇది మన ఫైనల్ పొజిషన్ అవుతుంది. ఓకే, ఫైనల్ పొజిషన్ ఇనీషియల్ పొజిషన్ నుండి ఏ డైరెక్షన్లో ఉంది అంటే ఏం చేస్తాము, ఇనీషియల్ నుండి ఫైనల్కి ఒక లైన్ గీస్తాము. ఆ యారో అనేది ఏ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది, ఈస్ట్ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది. సో దీని ఆన్సర్ ఎంత అవ్వాలి, ఈస్ట్ అవ్వాలి. ఓకేనా, సో ఫైనల్ కంక్లూషన్ ఏంటి, క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షన్లో తిరగాలి అని చూసాం. ఇది క్లాక్, ఇది యాంటీ క్లాక్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ ఈ నాలుగిటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. పైగా ఈ మధ్యలో ఉన్న డైరెక్షన్స్ ఏంటి, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఈ నార్త్ ఈస్ట్కి ఈస్ట్కి మధ్యలో యాంగిల్ 45, నార్త్ ఈస్ట్కి నార్త్కి మధ్యలో యాంగిల్ 45. అలా ఈ మొత్తం యాంగిల్ని ఇట్లా ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తాయి అనమాట. సౌత్ ఈస్ట్ కానీ సౌత్ వెస్ట్ కానీ, నార్త్ ఈస్ట్ కానీ నార్త్ వెస్ట్ కానీ. సో ప్రతిదీ ఇప్పుడు సౌత్ వెస్ట్ నుండి వెస్ట్కి యాంగిల్ చూడాలనుకోండి, ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 45. ఈ యాంగిల్ కూడా 45 అవుతుంది. అలా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 ఇది. పాయింట్ నెంబర్ 3, ఈ డైరెక్షన్ ఏమని చూసాం, నార్త్ వెస్ట్. ఈ డైరెక్షన్ ఏమని చూసాం, నార్త్ ఈస్ట్. ఇది సౌత్ ఈస్ట్ అని చూసాము, ఇది సౌత్ వెస్ట్ అని చూసాం.
అవునా? ఈ డయాగ్రామ్లో నుండి ఇది గీస్తున్నాను నేను. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఓకే, ఈ యాంగిల్ ఎంత చూసాము? 45 degrees అని ఇందాకే కదా మాట్లాడుకుంది 45 అని. సో 45 అని రాశాను. ఈ యాంగిల్ ఎంత చూసాము? 45. ఇది 45, అలా అన్ని 45 45 అవుతాయని చూసాం. 45 degrees, 45 degrees, 45, 45, 45 degrees అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక పాయింట్ చూడండి. ఈ మొత్తం యాంగిల్ ఎంత అవుతుంది? ఈ నార్త్ వెస్ట్ నుండి నార్త్ ఈస్ట్ మధ్యలో 45 + 45, 45 + 45 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 90 degrees వస్తుంది. సో నార్త్ వెస్ట్కి నార్త్ ఈస్ట్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? 90 degrees. సిమిలర్గా నార్త్ ఈస్ట్కి సౌత్ ఈస్ట్కి ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? 45 + 45, ఇక్కడ కూడా ఎంత వస్తుంది? 90 degrees వస్తుంది. మళ్ళీ సౌత్ ఈస్ట్కి సౌత్ వెస్ట్కి మధ్యలో ఉన్న యాంగిల్, ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 45 + 45 అంటే ఇక్కడ కూడా ఎంత వస్తుంది? 90 degrees వస్తుంది. ఉన్న యాంగిల్ ఏంటి? సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్, ఈ మధ్యలో యాంగిల్ ఎంత అవుతుంది? 45 + 45, ఇక్కడ కూడా యాంగిల్ ఎంత వస్తుంది? 90 degrees వస్తుంది. సో ఒకవేళ ఒక పర్సన్, వాళ్ళు ఏమని చెప్తారు క్వశ్చన్లో, ఒక పర్సన్ ఉన్నారు, ఇనీషియల్గా నార్త్ డైరెక్షన్లో వెళ్ళారు, 45 degrees తిరిగారు క్లాక్ వైజ్లో అంటే మనం ఇలా గీసేసుకుంటాం. ఒకవేళ క్వశ్చన్ అనేది ఆ పర్సన్ ఇనీషియల్గా సౌత్ వెస్ట్లో ట్రావెల్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 degrees వెళ్ళాడు అంటే మనం ఇక్కడ నుండి 45 degrees వెళ్ళినప్పుడు ఈ డైరెక్షన్లో వస్తాము అని తెలియాలి. ఓకేనా? సో అందుకనే నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, వీటన్నిటి మధ్యలో ఇండివిజువల్గా వీటి మధ్యలో 90 degrees ఉంటుంది. నార్త్కి నార్త్ ఈస్ట్కి వీటి మధ్యలో 45 degrees ఉంటుంది అని తెలియాలి. తర్వాత నార్త్ అండ్ ఈస్ట్ వీటి మధ్యలో ఇండివిజువల్గా ఈ డైరెక్షన్స్ తీసుకుంటే వాటి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటుంది అని తెలియాలి. ఓకే, ఈ 3 points తెలిస్తే కనుక ఎలాంటి ప్రాబ్లం అన్నా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నౌ దిస్ ఇస్ యువర్ హోంవర్క్ క్వశ్చన్. ఇవాళ డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. అవి క్లియర్ అయితే కనుక దీన్ని మనం అటెంప్ట్ చేయొచ్చు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మీ ఎండ్ నుండి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సాల్వ్ చేసినా కానీ ఏమన్నా రావట్లేదు, ఎక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, ఆ టెలిగ్రామ్ ఛానల్లో డౌట్ సెక్షన్లో కానీ రాయండి. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి? మన యూట్యూబ్ కామెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. ఎక్కడైనా కానీ మీకు ఏదైతే డౌట్ ఉంది, ఇప్పుడు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నారు కానీ ఇక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దగ్గర అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది మ్యామ్, దానివల్ల నేను చేయలేకపోయాను, లేదా నాకు క్వశ్చన్ అర్థమైంది, కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి అంటే నెక్స్ట్ వీడియో డైరెక్షన్స్ పార్ట్ 2లో మళ్ళీ నేను ఆ కాన్సెప్ట్ని రిపీట్ చేస్తూ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాను. అలా మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకేనా? సో మీరు ఏదైతే డౌట్ సెక్షన్ ఉందో లేదా యూట్యూబ్లో కామెంట్ సెక్షన్ ఉందో ప్లీజ్ ట్రై టు యూజ్ ఇట్, సో దాట్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా కాన్సెప్చువల్ గ్యాప్స్ ఉన్నా కానీ అవన్నీ ఫిల్ అయ్యేలాగా. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ అబౌట్ ద హోంవర్క్. ఓకే, బాయ్.